హాయ్ అక్షయ. యస్ సార్. లాస్ట్ వీక్ నువ్వు క్లయింట్ని చాలా బాగా హ్యాండిల్ చేసావు. సో నీ హార్డ్ వర్క్ వల్ల కంపెనీకి 50% ప్రాఫిట్ వచ్చింది. సో క్లయింట్ చాలా బాగా ఇంప్రెస్ అయిపోయాడు. ఈసారి నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇస్తాం విత్ సర్టిఫికేట్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే నీకు ఈవినింగ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు మెసేజ్ చెయ్యి. ఓకే సార్. త్రిశూల్, బాస్ నేను అలా కోపంగా చూసి ఎందుకు వెళ్ళాడు? రిజైన్ చేశాను కదా, బాగా మండుతూ ఉంటుంది. గుడ్లగూబ చూసినట్టు చూస్తున్నాడు సైకోగాడు. మన హార్డ్ వర్క్ ని ఇలా రికగ్నైజ్ చేస్తే ఇంకా ఎనర్జీ వచ్చేస్తుంది కదా. వర్క్ చేయాలన్న మోటివేషన్ ఇంకా పెరిగిపోద్ది. ఒక పెంపుడు కుక్కకి దాని ఓనరు రోజు బిస్కెట్లు వేస్తూ ఉంటే అవి తిని బాగా విశ్వాసంగా పనిచేస్తూ పడుందంట. అంటే 4 నెలలు నువ్వు రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేస్తే నీ ఎఫర్ట్స్కి వాళ్ళు ఇచ్చిన రికగ్నిషన్ ఒక కాగితం ముక్క, దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ మడిచి. అరే, బాస్ మన ఎఫర్ట్స్ ని రికగ్నైజ్ చేసి సర్టిఫికేట్ ఇస్తున్నాడు, అందులో తప్పేముంది? మీ ఇంట్లో రెనోవేషన్ జరుగుతుంది కదా, అవును. పనంతా అయిపోయిన తర్వాత మేస్త్రీలతో అబ్బా అబ్బా ఏం పని చేశారన్నా మీరు, తాపిని అరక్కొట్టేశారన్న అని చెప్పి 4 దెబ్బలు ఇలా భుజం మీద తట్టి డబ్బులు ఇవ్వకుండా 4 లడ్డూలు చేతిలో పెట్టి పంపిస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళతో అంత పని చేపించుకొని డబ్బులు ఇవ్వకుండా 4 లడ్డూలు ఇస్తే వాళ్ళెందుకు ఊరుకుంటారు? వాళ్ళేమైనా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? నీకు మోటివేషన్ బాగా వచ్చినట్టుంది, పని చేసుకో. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. లేదు నువ్వు ఆ సర్టిఫికేట్ పట్టుకొని కూర్చో. బోనస్లు ఇంక్రిమెంట్లు అడగకుండా ఆ సర్టిఫికేట్ చూస్తూ హ్యాపీగా ఉండు. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఆ సర్టిఫికేట్ చూపి, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఒకవేళ ఈఎంఐ కట్టమని బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చారనుకో, ఆ సర్టిఫికేట్ చూపి, దాని మీద రాసి ఉంటుంది కదా పెద్ద పెద్ద అక్షరాలతో ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అని. చూస్తూ కూర్చో. అట్లుంటది మనతోని.